హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం ఆగస్టు 16వ తేదీన ఫ్రాన్స్ కు బయలుదేరింది. ఇటీవల ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పారా ఒలింపిక్స్ జరిగాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడా అంశాల్లో పాల్గొంటారు. 3 ఏళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు సాధించారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కోనోయింగ్, సైక్లింగ్, బ్లెండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో మన అథ్లెట్లు బరిలోకి దిగారు. ఫ్లాగ్ బేరియర్ గా భాగ్యశ్రీ, సుమిత్ పాల్గొనడం జరిగింది. పారిస్ పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జౌలిన్ థ్రోయర్ సుమిత్ ఆంటిల్, షాట్ పుట్టర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పథకదారులుగా వ్యవహరించారు. టోక్యో పారా ఒలింపిక్స్ F64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ ఆంటిల్ గత ఏడాది ప్రపంచ పారా ఛాంపియన్షిప్ లోను బంగారు పతకం సాధించాడు. మహిళల F34 కేటగిరీలో పోటీ పడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధించింది. భారతదేశం ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన విజయం సాధించింది. భారత్ ఒక కొత్త రికార్డును సృష్టించి 29 పతకాలను గెలుచుకుంది. ఈ అద్భుతమైన విజయంలో 7 స్వర్ణ పతకాలు, 9 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు వచ్చాయి. ఈ విజయం టోక్యో 2020 పారా ఒలింపిక్స్ లో సాధించిన 19 పతకాలను మించి పారా ఒలింపిక్ చరిత్రలో భారత్ మొత్తం 50 పతకాల మైలురాయిని దాటేలా చేసింది. భారతదేశం యొక్క విజేతలు, ఆ క్రీడాకారులు ఏ ఈవెంట్లలో ఏ పతకాన్ని సాధించారో ఒకసారి చూద్దాం. అందులో మొదటగా అవని లేఖ్రా. ఈవిడ షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిలింగ్ సౌండింగ్ SH1 లో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. రెండో వ్యక్తి మోనా అగర్వాల్. షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సౌండింగ్ SH1 కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. మూడో వ్యక్తి ప్రీతి పాల్. అథ్లెట్స్ మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. తర్వాత మనీష్ నార్వాల్. షూటింగ్ క్రీడలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రుబీనా ఫ్రాన్సిస్. షూటింగ్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ప్రీతి పాల్స్. అథ్లెట్స్ లో మహిళల 200 మీటర్ల T35 లో కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. నిషాద్ కుమార్. అథ్లెట్స్ పురుషుల హై జంప్ T47 లో రజత పతకాన్ని సాధించడం జరిగింది. యోగేష్ కదునియా. అథ్లెట్స్ లో పురుషుల డిస్కస్ త్రోలో F56 లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. నితేష్ కుమార్. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 బంగారు పతకాన్ని గెలుపొందడం జరిగింది. తులసీమతి మురుగేషన్. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SU5 లో రజత పతకాన్ని సాధించడం జరిగింది. మనీషా రామదాస్. బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ SU5 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. సుహాస్ యతిరాజ్. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL4 లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రాకేష్ కుమార్, శీతల్ దేవి. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ లో కాంస్య పతకాన్ని గెలుపొందారు. సుమిత్ అటిల్. అథ్లెట్స్ లో జౌలింగ్ త్రో F64 లో బంగారు పతకాన్ని గెలుపొందడం జరిగింది. నిత్యశ్రీ శివన్. బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ SH6 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. దీప్తి G1G. అథ్లెట్స్ లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. మరియప్పన్ తంగవేలు. అథ్లెట్స్ లో పురుషుల హై జంప్ T63 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. శరత్ కుమార్. అథ్లెట్స్ లో పురుషుల హై జంప్ T63 లో రజత పతకాన్ని గెలుపొందారు. అజిత్ సింగ్. అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F46 లో రజత పతకం. సుందర్ సింగ్ గుర్జర్. అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F46 లో కాంస్య పతకాన్ని గెలుపొందారు. సాచిన్ కిలారి. అథ్లెట్స్ పురుషుల షాట్ పుట్ F46 లో రజత పతకాన్ని. హర్విందర్ సింగ్. ఆర్చరీలో పురుషుల ఇండివిజువల్ రికర్వ్ ఓపెన్ లో బంగారు పతకాన్ని గెలుపొందారు. ధరంవీర్. అథ్లెట్స్ పురుషుల క్లబ్ త్రో F51 లో బంగారు పతకాన్ని గెలుపొందారు. పర్నవ్ సుర్మా. అథ్లెట్స్ పురుషుల క్లబ్ త్రో F51 లో రజత పతకం. కపిల్ పర్మర్. జూడో పురుషుల 60 kg J1 కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది.
ప్రవీణ్ కుమార్ అథ్లెట్స్ పురుషుల హై జంప్ T64 విభాగంలో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. హకాటో హోతేజే సేమ అథ్లెట్స్ పురుషుల షాట్ పుట్ F57 లో కాంస్య పతకం. సిమ్రన్ అథ్లెట్స్ మహిళల 200 మీటర్ల T12 లో కాంస్య పతకాన్ని పొందడం జరిగింది. నవదీప్ సింగ్ అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F41 లో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. మొత్తం 29 పతకాలు లభించడం జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందులో 7 స్వర్ణ పతకాలు, 9 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు లభించాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.